చెయ్యి, నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. అన్ని పనులలోకెల్లా తండ్రికి అంత్యక్రియలు చేయడం ముఖ్యమైన పని అయితే దానికంటే ముఖ్యమైన పని దేవుని రాజ్య స్వార్థ ప్రకటన పని. కనుక ప్రభువు నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించుకోన్నాడు. కనుక ప్రభువుని నువ్వు వెంబడించాలంటే నువ్వు రెండవదిగా నీ పనులను త్యాగం చేయాలి. హల్లెలూయా. నేను MA ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి క్రమంలో వెంటనే నాకు రైల్వేస్లో జాబ్ వచ్చింది. రైల్వే స్టేషన్ మాస్టర్గా జాబ్ వచ్చింది. ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 5 రోజులు నన్ను ఒక కళ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ కట్టేసినట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నేను గ్రహించాను, నువ్వు నా కొరకు ఏమి చేయలేవు అన్నటువంటి స్వరం నాకు వినబడింది. వెంటనే నేను మరి ప్రభు కొరకు నేనేమి చేయలేనేమో, ఉద్యోగంలో జాయిన్ అయితే దేవుడు నన్ను రిజైన్ చేయమంటున్నాను గ్రహించి ఉద్యోగం రిజైన్ చేసి వెంటనే నేను తిరిగి వచ్చేసాను. జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. తర్వాత LLB మరి అయిపోతున్నటువంటి క్రమంలో నాకు LICలో జాబ్ వచ్చింది. LICలో జాబ్ వచ్చినప్పుడు 1 సంవత్సరం LICలో ఉద్యోగం చేశాను. 100 లీవ్లు పెట్టాను 1 సంవత్సరంలో. ఆ తర్వాత దేవుడు అది కూడా విడిచిపెట్టమన్నాడు. నువ్వు నా సేవకుడు, నువ్వు గవర్నమెంట్ సేవకుడు కాదు, నా సేవకుడు అన్నప్పుడు నేను వెంటనే ఆ ఉద్యోగం కూడా నేను విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసి పనులను దేవుని కొరకు త్యాగం చేసి నేను దేవుని సేవకు వచ్చేసి ప్రభు సేవ చేయడము ప్రారంభించాను. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని రాజ్య సువార్త ప్రకటన పని ఈ లోకంలో అన్ని పనుల కంటే చాలా ఉత్తమమైనటువంటి పని, ప్రాముఖ్యమైనటువంటి పని. ఈ పనికి నిత్యత్వపు విలువ ఉన్నటువంటి పని ఇది. ఈ పనికి ఈ లోకంలో విలువ ఉంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పని మూలాన్ని పరలోకంలో కూడా గొప్ప ఘనత మనకు కలుగుతుంది. కనుక ఉత్తమమైనటువంటి పని మనము చేపట్టాలి, పనులను మనము త్యాగం చేయాలి. తర్వాత 61వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇంకొక యవనస్తుడు వచ్చి, ప్రభువా నీ వెంట వస్తాను కానీ ముందు నా ఇంట ఉన్న వారి యొద్ద నేను సెలవు తీసుకొని వారు పర్మిషన్ తీసుకొని వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే వారు తన భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్కచెల్లెలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వారి పర్మిషన్ కావాలట. పోనాయన యేసుప్రభు వెంట వెళ్ళు అంటే వెళ్తాడట, వారు వద్దు అంటే ఊరుకుంటాడు. ఇతని మాట యొక్క అర్థం ఇదే, వారి సెలవు కావాలి, వారి సెలవు దగ్గర సెలవు తీసుకొని వచ్చి నేను వెంబడిస్తా అంటున్నాను. అయితే ప్రభు అతనితో అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి వాడేవాడును దేవుని రాజ్యంలో పాత్రుడు కాడు అని అంటున్నాడు. నాగటి మీద చేయి పెట్టాడు, పొలము దున్నాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. పొలము దున్నాల్సిందే, పంట రావాలంటే పొలం దున్నాల్సిందే. దానికి ఆ పొలం పంటతోటే నీ కుటుంబం, తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కచెల్లెలు భార్య పిల్లలు అందరూ బ్రతుకుతారు. కాబట్టి వెనుక తట్టు చూడాల్సిన అవసరం లేదు. అదే రీతిగా నేను దేవుని పరిచయం చేయాలి, యేసుప్రభు పరిచయం చేయాలి అన్నప్పుడు నీ ఇంటి వారి కంటే కూడా పెద్ద అయినటువంటి యేసుప్రభు ఆయన పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు వెనక తట్టు చూడాల్సిన అవసరం లేదు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నీవు దేవుని సేవకు నీ జీవితంను సమర్పించుకొని నువ్వు సేవ చేస్తున్నట్లయితే నీ మూలాన నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదము, నీ భార్య పిల్లలకు ఆశీర్వాదము, నీ అన్నదమ్ములకు అక్కచెల్లెలకు ఆశీర్వాదము, నీ మూలమున నీ కుటుంబంలో అందరికీ ఆశీర్వాదము. దేవుని పరిచర్య కొరకు నేను కొత్తగా సమర్పించుకున్న వచ్చిన దినాల్లో దేవుడు ఒక విషయం నాకు బయలుపరిచాడు. కుటుంబంలో ఒకరు సేవకు సమర్పించుకొని వారు దేవుని సేవ చేస్తుంటే వారి మూలమున కుటుంబంలో అందరికీ ఆశీర్వాదము, వారి మూలమున కుటుంబంలో అందరికీ క్షేమము. కనుక నువ్వు చేసే పని చాలా ఉత్తమమైంది. కనుక ఈ పని కొరకు నీ ప్రియమైనటువంటి వారిని కూడా త్యాగం చేయాలి. ప్రభు యొక్క సేవ నువ్వు చేయాలంటే ఈ విధంగా నువ్వు సమర్పించుకోవాలి. నీ సుఖం త్యాగం చేయాలి, నీ పనులను త్యాగం చేయాలి, నీకు ప్రియమైన వారిని కూడా త్యాగం చేయాలి. హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక యవనస్తుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇక్కడ యవనస్తుడు వచ్చేసి ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నేను నిత్యజీవం పొందుట కొరకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతున్నాడు. అందుకని మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే. హల్లెలూయా. మంచి కార్యాన్ని గురించి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. ఆయనను వెంబడించడం కంటే మంచి కార్యం ఇంకొకటి ఏదీ లేదు. హల్లెలూయా. ఆ మాటలోని అర్థము అతనికి మరి అర్థం కాలేదు. జీవంలో ప్రవేశించగోరితే నువ్వు ఆజ్ఞలు గైకొను అని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలని ప్రభుని అడిగాడు. ప్రభు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలను,
అన్నవే అని చెప్పాడు. అందుకు ఆ యవనస్తున్నాడు, ఓ ఇవా ప్రభా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆచరిస్తూనే ఉన్నాను, అయినా కానీ నాలో ఇంకా ఏదో లోటు కనబడుతుంది, అయినా కానీ నాలో ఇంకా ఏదో కొదవ కనబడుతుంది. ఏంటి అంటే ప్రభువు అతనిలో లోటు ఉన్నదేదో అతనికి చెప్పాడు. ఏమన్నాడంటే 21వ వచనంలో యేసు ప్రభుత్వంతో అంటున్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరినేడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి ఈ మాటలో అర్థం ఏమనగా, నువ్వు ప్రభుని వెంబడించాలంటే నీ ధనమును నీ ఆస్తిని కూడా నువ్వు త్యాగం చేయాలి. ఈ యవనస్తుడు యేసు ప్రభు కంటే ఎక్కువగా తన ధనమును ఆస్తిని ప్రేమించేటటువంటి వాడు కనుక ఇతరు తన ధనమును ఆస్తిని ప్రభు కొరకు త్యాగం చేయడం ఇష్టం లేదు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ ఇతనిలో ఈ ధనమును ఆస్తిని యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఇతనిలో ఇంకా పరిపూర్ణత లేదు, ఇంకా కొదువ కనపడుతుంది. కనుక ప్రభువును మనం వెంబడించాలంటే ధనమును ఆస్తిని కూడాను త్యాగం చేయాలి. హల్లెలూయా. శిష్యులకు ఆశ్చర్యమైంది, అయ్యో వీడు వెళ్ళిపోయాడు ధనవంతుడు, ఇట్లా అయితే ఎవరు ప్రవేశిస్తారు ప్రభు అంటే? ఇది మనుషులకు అసాధ్యమైన, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని కృప ఉంటే ఎవరైనా ధనమును ఆస్తిని కూడా దేవుని కొరకు త్యాగం చేసి ఆయనను వెంబడించగలరు. ఒంటే సూది బెజ్జంలో దూరటమైన సులభము, కానీ ధనవంతుడు ధనమును ఆస్తిని యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించట అసాధ్యమని ప్రభు చెప్పాడు. నువ్వు ప్రభు కంటే ఎక్కువగా ధనమును ఆస్తిని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు, ప్రభువును వెంబడించలేవు. అంటే సూది బెజ్జంలో దూరటమైన సులభమట, కానీ ఇది అసాధ్యం అని చెప్తున్నాడు. అయితే పేతురుకు ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చింది అనగా, ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుండి, మత్తయి సువార్త 27వ వచనం నుండి ప్రభువును ఒక ప్రశ్న అడుగుతున్నాడు పేతురు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. హల్లెలూయా. పేతురు ప్రభువును అడుగుతున్నాడు, ప్రభువా మేము నీ కొరకు మా సుఖమును త్యాగం చేశాం, మా పనులను త్యాగం చేశాం, ప్రియమైన వారిని మా కుటుంబీకులను త్యాగం చేశాం, మా ధనమును ఆస్తిని త్యాగం చేశాం, అయితే మాకేం దొరుకుతుంది అని పేతురు ప్రభువుని అడిగాడు. సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నా, మాకేం దొరుకుతుంది అన్నాడు. ప్రభు అప్పుడు ఇచ్చిన జవాబు మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనుల ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని ప్రభు వారికి సెలవిచ్చాడు. హల్లెలూయా. సమస్తం వెంబడించి విడిచిపెట్టినటువంటి మీకు ఏం దొరుకుతుందనగా, ప్రపంచ పునర్జననమందు అనగా ఇంకా కొన్ని దినాల్లో ఈ భూమి ఆకాశములు గతించిపోనున్నాయి. గతించిపోయిన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుంది. దేవుని వాక్య ప్రకారము క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చినప్పుడు దాన్నే ప్రపంచ పునర్జననము అన్నాడు. యేసు ప్రభు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరు ఇశ్రాయేలు కూడా 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. అదే రీతిగా మరి మీరు ఏ ఏరియా వారైతే, ఏ ప్లేస్లో వారైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలు యేసు ప్రభు నమ్మనందుకు మీరు మీ ప్రాంత ప్రజలకు మీరు కూడా ప్రభుతో పాటు సింహాసనాసీనులై తీర్పు తీరుస్తారు. ఎంత ఘనత! ఆ రోజున అందరు మీ ముందు వచ్చి చేతులు కట్టుకొని క్యూలో నిలబడతారు. మీ ముందు తీర్పు కొరకై చేతులు కట్టుకొని వచ్చి నిలబడతారు. హల్లెలూయా. అంతేకాకుండా మరి నా నామం నిమిత్తం అన్నదమ్ములను అక్కచెల్ల తండ్రిని తల్లిని పిల్లలను భూములు ఇండ్లు విడిచిపెట్టిన వారందరూ 100 రెట్లు పొందుతారు. ఈ లోకంలో 100 రెట్లు మళ్ళీ పొందుకుంటారు. ఇది కాకుండా పరలోకంలో నిత్య జీవమును కూడా స్వతంత్రించుకుంటారని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఏమేం ప్రభు కొరకు మీరు త్యాగం చేశారో అవన్నీ 100 రెట్లు మళ్ళీ పొందుకుంటారు ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా పరలోకంలో నిత్య జీవం పొందుకుంటారు అంటున్నాడు. మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారంట. ప్రభు కొరకు ఈ లోకంలో సుఖము పనులు ప్రియమైన వారు ధనము ఆస్తిని త్యాగం చేయడానికి ఇష్టపడకుండా మొదటి వారుగా ఉన్నటువంటి వారు రేపటి రోజున అన్ని పోగొట్టుకొని కడపటి వారు అవుతారు.
ఈ రోజున ప్రభు కొరకు అన్నిటినీ త్యాగం చేసి ప్రభు కొరకు మరి ప్రభుని వెంబడించినటువంటి వారు రేపటి రోజున అన్ని 100 రెట్లు పొందుకొని మొదటి వారు అవుతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ప్రభువుని వెంబడించటము అది చాలా ఉత్తమమైనటువంటి విషయం. కనుక మరి ప్రభు కొరకు మీ సుఖాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడండి, మీ పనులను త్యాగం చేయడానికి ఇష్టపడండి, మీ ప్రియమైన వారిని త్యాగం చేయడానికి ఇష్టపడండి, మీ ధనమును ఆస్తిని త్యాగం చేయడానికి ఇష్టపడండి. ఈ విధంగా నేను చేశాను కాబట్టి ప్రభు నాకు ఈ ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఈ రోజున మీతో ఈ విషయాల్ని మాట్లాడుతున్నాడు. కనుక సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారుగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇప్పుడే నాయన ఈ బిడ్డల విషయమై ప్రభువా మీరు కనికరంతో కదిలించబడండి. నాయన ఈ బిడ్డలకు సహాయం దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా నాయన నీ కృప లేనిదే ఎవరు నీ కొరకు నాయన వారి సుఖము త్యాగం చేయలేరు. ప్రభువా అడ్డి గుణం పొందుకోలేరు. నాయన నీ కృప లేనిదే ఎవరు కూడా ప్రభువా ఈ లోకంలో వారి పనులను కొరకు త్యాగం చేయలేరు. ప్రభువా కనుక అట్టి కృప బిడ్డలకు దయచేయండి. నానే నీ కృప లేనిదే ఈ బిడ్డలు వారి కుటుంబీకులను ప్రియమైన వారిని త్యాగం చేయలేరు. ప్రభువా కనుక నాన్న అట్టి కృపని బిడ్డలు దయచేయండి. ప్రభువా నీ కృప లేనిదే ఈ బిడ్డలో ఎవరు నాన్న వారి ధనమును ఆస్తిని త్యాగం చేయలేరు. ప్రభువా కనుక నాన్న ఈ బిడ్డలకు అట్టి కృప దయచేయండి. ప్రభువా నీ కృప చేతనే బిడ్డలకు సాధ్యం నాన్న. నీకు స్తోత్రం. ఈ బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే నాన్న ఇదిగో బిడ్డలు నీ కొరకై వారి జీవితంలో సమర్పించుకొందురు గాక, వారి బ్రతుకులను సమర్పించుకొందురు గాక, నీ కొరకు సమస్తను త్యాగం చేసి ప్రభువా నిన్ను వెంబడించుదురు గాక, నీ రాజ్య సువార్తను ప్రకటించుదురు గాక, అనేకులకు ఆశ్చర్యకారకులుగా ఉందురు గాక, నానా అనేకులకు దీవెన కారకులుగా ఉందురు గాక. ప్రభా ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి నానా. ఇదిగో బిడ్డల ప్రభా చూస్తున్న బిడ్డలో నీ సేవకులు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరైతే ప్రభా వారు నీ కొరకు అన్ని త్యాగం చేశారో అట్టి సేవకుల కొరకు ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా వారు పోగొట్టుకున్నామని నూరంతల ప్రభుని వేస్తున్నాను, ఇప్పుడే వారు పొందుకొందురు గాక. యేసుక్రీస్తు ప్రభువులో ప్రభా నీ యొక్క నిత్య జీవన వారు స్వతంత్రించుకొందురు గాక. అంతేకాకుండా ప్రభా నీ రాకడలో నాయన ప్రభువా కృత భూమి కృత ఆకాశం వచ్చిన తర్వాత నీతో పాటు నాన్న ఇదిగో ఈ నీ సేవకులు ప్రభా సింహాసనాసీనులై వారు పరిచయం చేసినటువంటి ప్రాంతాల వారికి అందరికీ తీర్పు తీర్చుదురుగాక. నాన్నకి స్తోత్రములు. ఈ రోజు అన్నిటినీ నీ కొరకు త్యాగం చేసి కడపటి వారుగా ఉన్నటువంటి బిడ్డల ప్రభా రేపటి రోజు నాన్న మొదటి వారుగా ఉందిరుగాక. ప్రభానికి స్తోత్రములు. యేసయ్యా నాన్న చూస్తున్న ప్రజలందరూ మీరు ఆశీర్వదించండి, వారి జీవితాల కుటుంబంలో ప్రతి అక్కర తీర్చండి, రోగులను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నాన్నకి స్తోత్రములు. యేసునాలు ఇప్పుడే అట్టి బిడ్డలకు సంపూర్ణ విడుదల ఇస్తున్నాను, సంపూర్ణ స్వస్థతను ఇస్తున్నాను. అట్టి బిడ్డలో నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసునాలు ఇప్పుడే నేను నింపుతున్నాను. ప్రభానికి స్తోత్రం. యేసుక్రీస్తు సమస్తం నీ నామమునకు మహిమార్థమే జరుగును గాక, నీ రాజ్య వ్యాప్తి కొరకే జరుగును గాక. యేసుక్రీస్తు నామమున మహిమ చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీరు పొందిన ఆత్మీయ మేళ్లను మాకు ఉత్తరాల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మీ ఉత్తరంలో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మాకు మీ ప్రార్థన అక్కర్లు తెలియజేయండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాము. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు మా వందనములు. మీలో చాలా మంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు, మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు 100 కొలది పేర్లను, సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం. కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరత